వెల్కమ్ టు చిరాల లోకల్ ఛానల్. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, యూనిసెఫ్ మరియు ప్రపంచంలోని అనేక ఆరోగ్య మంత్రిత్వ శాఖల మరియు పౌర సమాజ భాగస్వామ్యుల మద్దతుతో ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహిస్తారు. 2024 సంవత్సరానికి సంబంధించి థీమ్ ఏమిటి అంటే క్లోజింగ్ ద గ్యాప్, బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్. అనుమానాలన్నీ నివృత్తి చేయబడాలి, పిల్లలందరికీ తల్లిపాల పోషణ అందాలి అన్న థీమ్ తో 2024 సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ని నిర్వహించడం జరిగింది. మిగతా ప్రపంచంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి ఈ వారోత్సవాలని ఘనంగా నిర్వహించారు. చీరాలలో కూడా తల్లిపాల పోషణకు సంబంధించి పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చంటి పాపలున్న తల్లులకి విలువైన సమాచారాన్ని అందించి అవసరమైన సూచనలు చేశారు. నేను డాక్టర్ సుభాష్ ని, పీడియాట్రిషియన్, వేరే హాస్పిటల్ చీరాల తల్లిపాల గురించి వివరించాలని చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే నేను మా అమ్మ పాలతోటి పెరిగి నాకు కరోనా కూడా రాలేదు. అందరికి కరోనా వచ్చిందని నాకు రాదని నేను అనేదాన్ని. నిజంగానే నాకు కరోనా కూడా రాలేదు. అంత రెసిస్టెన్స్ మా అమ్మ నాకు ఇచ్చింది. సో మీరు కూడా తల్లిపాలతోటి ఆనందంగా ఉండాలని దాని విశేషాలు అవన్నీ కూడా వివరించదలుచుకున్నాను. ఆగస్టు మొదటి వారము ప్రపంచ తల్లిపాల దినోత్సవంగా నిర్ణయించబడింది. తల్లిపాల యొక్క విశిష్టత గురించి చెప్పాలనే ఉద్దేశంతో ఇది బిడ్డకి ఎంత మేలు చేస్తుంది, తల్లికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేదే ముఖ్యమైనది. మనము బిడ్డ డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ వచ్చిన ముర్రు పాలు కూడా చాలా అమృతంతో సమానము. ఆ పాలు ఇంకా ఇంపార్టెంట్. వాటిని ముర్రు పాలు తాగకూడదు అని చెప్పేసి పిండేస్తుంటారు. అట్లాంటివన్నీ చేయకూడదండి. ఆ పాలు కడుపులో విరేచనాలు అవి కాకుండా రెసిస్టెన్స్ వచ్చేదానికి రకమైన యాంటీబాడీస్ తయారవుతాయి ముర్రుపాలు తాగిన పిల్లల్లో. అందుకని చెప్పి ముర్రుపాలు కూడా వద్దు అని అంటే మిగతా పాలు తల్లిపాలతోనే బిడ్డ పెరగాలి. ఫస్ట్ 6 నెలలు మాత్రము తల్లిపాల మీదనే ఉండాలి. 6 నెలల తర్వాత మనం ఆహారం అలా అలవాటు చేసినా కూడాను వచ్చిన వరకు తల్లిపాలు బిడ్డ తాగుతానే ఉండాలి. ఎందుకంటే అప్పుడు వచ్చే తల్లిపాలలో ఇంకా ఎక్కువ అమైనో యాసిడ్స్ మెదడు పెరుగుదలకి తోడ్పడతాయి. వాటిలో దాని వల్ల తెలివితేటలు ఎక్కువ, వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటది. తర్వాత వాళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటది, రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ. వాళ్ళకి నెమ్ము రాదు, విరేచనాలు ఉండవు, చెవులొచ్చి ఉండదు. అసలు చుట్టూ ఎన్ని జబ్బులు ఉన్న పిల్లలకు పక్కన ఉన్నా కూడా వీళ్ళకి అనారోగ్యం అనేది వీళ్ళ దగ్గరకు రాకుండా కాపాడేంత ఫుల్ పవర్ తో ఉంటారు తల్లిపాల మీద ఉండే బిడ్డలు. సో 6 నెలలు పూర్తిగా పాలించిన తర్వాత కూడాను 2 సంవత్సరాలు ఇవ్వచ్చు, 3 సంవత్సరాలు ఇవ్వచ్చు, 5 సంవత్సరాల వరకు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఒక్కొక్క చుక్క 2 చుక్కలే కదా వస్తుంది, బిడ్డ చీకతుంది అనేది అట్లా కాదు ఇంపార్టెంట్. ఆ ఒక్క చుక్క కూడా మంచి బలమైన మందుతో సమానం అనమాట. సో అది బిడ్డని బాగా కాపాడే శక్తిని ఇస్తుంది. కాబట్టి ఆ వచ్చిన వరకు తాగిన వరకు పాలు ఇవ్వండి. పాల వల్ల బిడ్డలకి ఇమ్యూనిటీ ఒకటే కాకుండా తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ రాదు. రెండోది వచ్చేసి ఆమెకి బ్లీడింగ్ అట్లాంటివి కూడాను తొందరగా కంట్రోల్ అయిపోతాయి డెలివరీ అయిన తర్వాత కూడా. అంటే ఆ హార్మోన్ ఈ హార్మోన్ బ్లీడింగ్ నార్మల్ కి వచ్చేస్తాయి అనమాట. సో తల్లికి క్యాన్సర్ రాకుండా కాపాడాలి అని అంటే ఫస్ట్ తల్లిపాలు బిడ్డలను గానీ తల్లిపాలు ఇచ్చుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది పూర్తిగా నయం చేసేసేయచ్చు. ఇవన్నీ అన్నిటికంటే ముఖ్యమైనది బిడ్డ మన దగ్గర పాలు తాగడం అనేది బిడ్డకి చాలా ఎక్కువ ఆనందంగా ఉంటది. తల్లి వాసన, తల్లి స్పర్శ అనేది ఆ బిడ్డకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. అంటే మదర్ చైల్డ్ బాండింగ్ అన్నమాట. అంటే వాళ్ళిద్దరూ ఆ బంధం అనేది జీవితాంతం ఆ రకంగా మా అమ్మ అనేది మమ్మీలాగా కాకుండా మా అమ్మలాగా. అమ్మ అంటే ప్రేమ అయిన పదం. ఆ ప్రేమ అయిన పదానికి నిర్వచనంగా ఆ బిడ్డ అనే మనిషి ఎంత పెద్దోడైనా కూడాను ఆ మానసికంగా వాళ్ళిద్దరి బంధం అనేది చాలా గొప్పగా ఉంటుంది. అందుకని తల్లిపాలు ఇవ్వండి. మీ బిడ్డని రోగాలు రాకుండా మంచి ఆరోగ్యంగా పెంచండి. మామూలుగా పాలిచ్చే తల్లికి వెంటనే గర్భం వచ్చే అవకాశం ఉండదు. సో ఒక 3 years గ్యాప్ ఇవన్నీ కూడా మా పెద్దోళ్ళు మా అమ్మోళ్ళు వాళ్ళందరూ కూడా ఏంటంటే పాలిస్తా ఉండేవాళ్ళు, 3 సంవత్సరాలు పాలిస్తా ఉండేవాళ్ళు. బిడ్డని మళ్ళీ కన్సీవ్ చేసే అవకాశం తక్కువగా ఉంటది, గ్యాప్ వస్తుంది అనమాట. సో 3 years ఈ బిడ్డకి పాలిస్తారు, మళ్ళీ 3 years తర్వాత ఇంకో బిడ్డని కంటారు. సో ఆ రకంగా బిడ్డకి గ్యాప్ రావాలంటే ఒక రకమైన మెథడ్ వచ్చేసి బిడ్డకి పాలు ఇవ్వడం. సో వెంటనే కాన్పులు వచ్చేసి తల్లి రక్తహీనత అయిపోయి బిడ్డల్ని పెంచలేక బిడ్డలకి పాలు రాక ఇట్లాంటివి లేకుండా తల్లిపాలు అనేది అన్ని రకరకాలు ఉన్నాయి. నేను చెప్పింది కొన్నే కావచ్చు, ఇంకా తల్లికి బిడ్డకి ఆ కుటుంబానికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే బయట పోయి ఆర్టిఫిషియల్ గా పౌడర్ తెచ్చుకొని అవన్నీ వాడడం, వాటిని కలపడము ఏ రకంగానూ అనువుగా ఉండదు. అవి వాడకూడదు కూడాను. అట్లాంటివి ఎప్పుడు కూడాను అడ్వైస్ చేయొద్దు. తల్లి బాగా తినాలి, ఆరోగ్యకరమైన తిండి తిని బిడ్డకు పాలు ఇవ్వాలి. బిడ్డను బాగా చక్కగా తల్లి పాలతోనే పెంచితే జబ్బులు అనేవి రాకుండా బిడ్డ చక్కగా ఆరోగ్యంగా ఉంటది. థ్యాంక్ యూ వెరీ మచ్.
నమస్కారం అండి అందరికీ. ఐఎమ్ డాక్టర్ వెంకటరమణారావు, చిన్నారి చిల్డ్రన్స్ హాస్పిటల్ చీరాల. తల్లిపాలకు సంబంధించి కొన్ని ఏవైతే అపోహలు ఉన్నాయో, అలాగే తల్లి యొక్క ఆరోగ్యము, బిడ్డ యొక్క ఆరోగ్యం గురించి కొన్ని మీకు వివరాలు చెప్తాను. అందులో భాగంగా ఈ తల్లిపాలు అనేటువంటివి ఎంతో శ్రేష్టమైనటువంటిది. బిడ్డ యొక్క ఆరోగ్యానికి, బిడ్డ యొక్క ఎదుగుదలకి, తల్లి బిడ్డల యొక్క మానసికమైనటువంటి రిలేషన్ కి, ఫిజికలే కాకుండా మానసికంగా కూడా ఇద్దరు బాండ్స్ ఏర్పడటానికి ఉపయోగపడుతుంది. మొట్టమొదటిగా ఫస్ట్ వచ్చేటువంటి డెలివరీ అయిన వెంటనే వచ్చేటువంటి తల్లిపాలని ముర్రుపాలు అంటారు. అవి కొంచెం ఎల్లోయిష్ గా ఉంటాయి. అందులో ఎన్నో రోగ నిరోధక శక్తి కలిగినటువంటి గుణాలు ఉన్నటువంటి పాలు అవి. ఈ ముర్రుపాలు మొదటి 3 రోజులు వస్తాయి. చాలా పల్లెటూళ్ళలోనూ చాలా మందికి ఇప్పటికీ ఉన్నటువంటి అపోహ ఏంటంటే ఫస్ట్ వచ్చేటువంటి పాలు అవి మంచిది కాదు, అనారోగ్యం అని అనుకుంటుంటారు. అది చాలా తప్పు. ఈ ముర్రుపాలు అనేటువంటివి బిడ్డ యొక్క రోగ నిరోధక శక్తి పెంచడానికి, అట్లాగే ఈ ముర్రుపాలలో IgA అనేటువంటి ఒక ఇమ్యునోగ్లోబులిన్ ఉంటుంది. ఇవి ఎన్నో రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ ని కౌంటర్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అందుకోసం కంపల్సరీగా మొట్టమొదట ఈ ముర్రుపాలు అనేటువంటివి బిడ్డకు అందించడం అనేటువంటిది ఇంపార్టెంట్. 6 నెలలు నిండేంత వరకు కంపల్సరీగా తల్లిపాలు ఇవ్వటం అనేటువంటిది ఇంపార్టెంట్. తల్లిపాలలో బిడ్డ ఎదుగుదలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క పోషక పదార్థాలు ఉంటాయి. అందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, తర్వాత విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. బిడ్డ యొక్క ఎదుగుదలకి సంబంధించి ఏవైతే కావాలో అన్ని ఉన్నాయి. అలాగే తల్లిపాలలో వే కేసిన్ అని ఉంటాయి అన్నమాట. అవి తల్లిపాలు తేలిగ్గా అరగటానికి ఉపయోగపడతాయి అన్నమాట. బర్రెపాలు, ఆవు పాలకి, తల్లిపాలకి ఈ వే కేసిన్ ప్రోటీన్ రేషియోస్ లోనే తేడా ఉండటం వల్ల తల్లిపాలు తేలిగ్గా అరగడానికి ఉపయోగపడుతుంది. పాలు తాగిన వెంటనే బిడ్డ కాసేపటికి ఆ పాలు సన్నటి పెరుగు లాంటి పదార్థంగా మారి తేలిగ్గా అరగడానికి ఉపయోగపడుతుంది. దాన్ని కర్లింగ్ అంటారు. సో అలాగే తల్లిపాలలో రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. లాక్టోఫెరిన్ ఫ్యాక్టర్స్, బైఫిడస్ ఫ్యాక్టర్స్ అనేటువంటివి. ఇవి రకరకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడతాయి అన్నమాట. తల్లిపాలు శ్రేష్టమే కాకుండా, ఆరోగ్యమే కాకుండా శుభ్రం కూడా మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే తల్లిపాల నుంచి తల్లి నుంచి డైరెక్ట్ గా బిడ్డగా అందటం వల్ల శుభ్రత మెయింటైన్ అవుతుంది. బాటిలింగ్ ఫీడ్స్ తో ఈ శుభ్రత మెయింటైన్ అవటం చాలా తక్కువ ఉంది. చాలా వరకు విరోచనాలు ఇటువంటి కారకానికి అవకాశం ఉండేటువంటి అవుతుంది. బాటిల్స్ మెయింటెనెన్స్ జాగ్రత్తగా అడ్డుపెట్టుకోకపోతే బిడ్డలకి విరోచనాలు వచ్చి రకరకాల వ్యాధులు వచ్చి సోకే అవకాశం ఉంటుంది. అందుకోసం తల్లి యొక్క పాల యొక్క విశిష్టం తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు తల్లులు కూడా వాళ్ళ బిడ్డలకి పాలు ఇవ్వటం అనేటువంటిది ప్రతిదీ 6 నెలలు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. ఈ లోపల చాలా మందికి ఇప్పటికీ ఏంటంటే పక్కన వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని 5వ నెల నుంచే ఆహారం మొదలు పెడతా ఉంటారు. అది తప్పు. దానివల్ల ఫుడ్ ఎలర్జీస్ వస్తాయి. అలా చేయకుండా 6 నెలలు నిండేంత వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం అనేటువంటిది ఇంపార్టెంట్. తర్వాత టెక్నిక్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ లో మొట్టమొదటిసారి డెలివరీ అయినటువంటి మదర్ కి ఈ యొక్క పాలు ఇవ్వటం అనేటువంటి టెక్నిక్ సరిగా అర్థం కాదు. ఆ టెక్నిక్ కూడా తెలుసుకుని ఉండాలి. దానికి గైనకాలజిస్ట్ దగ్గర ఉన్నా, లేకపోతే తల్లి పిల్లల సంరక్షణలో ఉండేటువంటి హాస్పిటల్లో ఉంటే ఆ నర్సులు మీకు కరెక్ట్ గా వివరిస్తారు. తర్వాత తల్లి యొక్క రొమ్ముకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కూడా ఉంటుంటాయి. దాన్ని యాంటీనేటల్ గానే, అంటే గర్భస్థంగా ఉన్నప్పుడే తల్లి యొక్క ఆరోగ్యాన్ని, తల్లి యొక్క రొమ్ముల ఆరోగ్యాన్ని గురించి అవగాహన చేసుకోవటము. క్రాక్ అండ్ నిపుల్స్ అనేవి, తర్వాత ఇన్వర్టెడ్ నిపుల్స్ అనేటువంటి 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 2 ప్రాబ్లమ్స్ ని కూడా కౌంటర్ చేయడానికి ముందుగానే గుర్తించి వాటికి సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవటం అనేది చేయాలి. అలాగే ఈ యొక్క మదర్ యొక్క బరువు ఎలా ఉంది, ప్రెగ్నెన్సీ టైంలో కాకుండా లాక్టేషన్ టైంలో మదర్ కి క్యాలరీస్ ఎక్కువ అవసరం అవుతాయి. ప్రెగ్నెన్సీ టైంలో 350 నుంచి 550 క్యాలరీస్ వరకు అవసరం అయితే అదనంగా 500 నుంచి 550 క్యాలరీస్ వరకు అవసరం పడతాయి అన్నమాట తల్లిపాలు ఇచ్చేటువంటి మదర్ కి. సో అందుకోసం ఆ టైంలో సరైనటువంటి పోషణ తల్లికి అవసరం. సో ఈ యొక్క బాండ్ అదొకటి, ప్లస్ తల్లి పిల్లలకి బాండ్ ఏర్పడటానికి, ప్లస్ టెక్నిక్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ లో బేబీని కుడి రొమ్ము ఇచ్చేటప్పుడు సరిగ్గా సపోర్ట్ చేస్తూ, తల్లి హ్యాండ్ ని మెడ దగ్గర సపోర్ట్ చేస్తూ రొమ్ము దగ్గరికి తీసుకెళ్లేసి స్తనం తాకిస్తే ఆటోమేటిక్ గా బేబీ తల అటువైపు తిప్పుతుంది. సో అది తీసుకోవటం అనేది, ఆ టెక్నిక్ అనేటువంటిది తెలిసి ఉండాలి మదర్ కి. పాలు ఇచ్చిన తర్వాత వెంటనే పుడుకోబెట్టకుండా భుజాన్ని వేసుకొని తేపు తీయించడం అనేటువంటిది ఇంపార్టెంట్. తేపు తీయించి, దీన్నే ఇంగ్లీష్ టర్మ్స్ లో బర్పింగ్ అంటారు. ఈ తేపు తీయించి మామూలుగా కొంచెం ఎత్తులో పుడుకోబెడితే చాలా వరకు వాంతులు అయ్యేటువంటి సమస్యలు ఉండవు అనమాట. తర్వాత ఎంతెంత ఫ్రీక్వెంట్ గా పాలు ఇవ్వచ్చు అని అంటే 1.5 గంట నుంచి 2 గంటల గ్యాప్ లో పాలు ఇవ్వచ్చు. అలాగే 6 నెలల
నెలల వరకు పాలు ఇవ్వచ్చు. 6 నెలల తర్వాత నుంచి వీనింగ్ అంటారు, అంటే సాలిడ్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది చేయొచ్చు. ఈ యొక్క విశిష్టతలు తెలుసుకోవాలి. బిడ్డ ఆరోగ్యానికి ఇట్లాగే ఉంది. అలాగే తల్లికి ఏమిటి ఆరోగ్యం అని చెప్పిననేసి అంటే, ఎప్పుడైతే తల్లి తన స్థానాన్ని బిడ్డకి ఇస్తుందో తల్లికి బిడ్డకి బాండ్ ఏర్పడుతుంది. ఫిజికల్ గా కూడా ఎటువంటి సమస్యలు రావు. చాలా మందికి తల్లులకు అపోహలు ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళ యొక్క అందం చెడిపోతుంది అనేటువంటి ఒక అపోహల్లో ఉంటారు. కానీ అటువంటి అపోహలు అంటూ ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బిడ్డ ఆరోగ్యము, తల్లి యొక్క ఆరోగ్యం బాగుండాలంటే కంపల్సరీగా తల్లి తన స్థానాన్ని బిడ్డకి ఇవ్వాలి. అలాగే తల్లి ఈ టైంలో పాలు సరిగ్గా ఇవ్వటం వల్ల ఫ్యూచర్ లో డెవలప్ అయ్యేటువంటి బ్రెస్ట్ క్యాన్సర్స్ లాంటి వాటి నుంచి కూడా ప్రొటెక్షన్ పొందవచ్చు అన్నమాట. ఇది బిడ్డకి తల్లికి ఇద్దరికి కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. సో ఈ యొక్క వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ తల్లి యొక్క ఆరోగ్య రీత్యానే గానీ బిడ్డ యొక్క ఆరోగ్య రీత్యానే గానీ తన యొక్క బిడ్డని సంరక్షించుకొని ప్రతి ఒక్కరూ ఫీడింగ్ ఇవ్వటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. చీరాల లోకల్, నా చీరాల మన చీరాల, అందరూ ఆరోగ్యంగా ఉండాలి.